నువ్వు ఏ లైన్ నానా? ఏ లైన్లో ఉన్నా అలా తిరిగిపో. రైట్. కాబట్టి వెనక్కి ఖాళీగా ఉంది. లైన్ చూసుకొని కూర్చోండి. రైట్. మన దేవుడు ఆయన ఎలాంటి వారి పట్లైనా కార్యం చేసేవాడు. పెద్దోడువా చిన్నోడువా, పనికొస్తావా పనికిరావా అని దేవుడు చూడు. ఆయనకు కావాల్సింది ఏంటంటే నీ చిన్న హృదయం చిన్నదే, కానీ అందులో పెద్ద ఏసే ప్రతిష్టం. విశ్వాసం చిన్నదే, కానీ గొప్ప కార్యాలు జరుగుతాయి. చిన్న దానితోనే పెద్ద పనులు జరుగుతాయి. చిన్న దానితోనే, చిన్న వాటితోనే పెద్ద పెద్ద కార్యాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఒక 3 మాటలు చెప్పాలని ఆశపడుతున్నా. ఒకసారి చూసుకుందాం. ఒకటవ రాజుల గ్రంథం 17వ అధ్యాయం. 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం. ఒక్కటమ్మ చెప్తాను. 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం. చూడండి. ఇప్పుడు ఎరుకోవచ్చు చదువుగా. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండము. నిన్ను పోషించటకు అచ్చటనున్న ఒక విధవరానికి నేను సెలవించదు. అందులో లేచి ఆమె నీళ్లు పోగొచ్చుండగా అక్కడ ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కలు నీ చేతిలో తీసుకున్నారమ్మని చెప్పారు. అందుకనే నీ దేవుడని యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు తిండి గుడ్డులో కొంచెం నీళ్ళు నా వద్ద ఉన్నవే కానీ అప్పమొకటైనను లేదు. నేను చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునవలనని కొన్ని పుల్లలు ఎదుర్కొంటే ఉచితనని. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనని, భయపడవద్దు, నువ్వు పోయి చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా వద్దకు తీసుకురమ్ము. తర్వాత నీకు నీ బిడ్డకును అప్పము చూసుకోము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నుండి అదిపోని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని. చాలు, ప్రార్థన చేస్తున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, ప్రేమకు నమ్మకానికి పునాదైన దేవా, ఈ దినం నాతో అందరితో మాట్లాడి
నన్ను మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి సహాయం చేయండి. నీ సన్నిధి మాకు తోడుగా వచ్చి మాకు కావలసిన వర్తమానం నీ నామములో దయచు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకున్నాం. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్. గడిచిన కాలం దేవుడు మనల్ని కాపాడాడు. ఈ నూతన నెలలో దేవుడు మనల్ని అడుగు పెట్టించాడు. ఈ 24వ సంవత్సరంలో కాపాడాడు. 25వ సంవత్సరంలో 3 నెలలు ఆయన రెక్కల చాటు కింద భద్రపరిచాడు. 4వ నెల మొదటి వారం దేవుడు ఆయన సన్నిధికి మనల్ని తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు? ఆయన ఉచితమైన ప్రేమ ద్వారా. ఆ కృప మనల్ని తీసుకొచ్చింది. ఇందులో మన గొప్పతనం కానీ, మన నీతి కానీ, మన యథార్థత కానీ, మనవంటూ ఏమీ లేవు. ఒకవేళ ఉన్నదంటే ఆయన ఇచ్చింది. ఏదైనా కలిగి ఉన్నానంటే ఆయన ఇచ్చింది. ఏదైనా ఈరోజు సంపాదించుకున్నానంటే ఆయన ఇచ్చింది. ఈరోజు ఏదైనా మనము అనుభవిస్తున్నామంటే ఆయన ఇచ్చింది. ప్రతిదీ ఆయన ఇచ్చింది. ఆయన లేకుండా ఏది లేదు, ఏది కలగదు కూడా. దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెప్తున్నారు. ఇంకెవరో ఎత్తలేదు. మీరేమంత ముందుకు రండి. ముందుకు వచ్చి వెనకొచ్చిన వాళ్ళు మళ్ళీ ముందు కూర్చుంటారు. రైట్. రైట్ ప్రియులారా, ఒక తండ్రికి 3 కొడుకులు ఉన్నారండి. ఒక తండ్రికి 3 కొడుకులు ఉన్నారు. ఆ తండ్రి చనిపోయేటప్పుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కొద్ది రోజుల్లో చనిపోతాడు అన్నమాట. అంటే ఆ కాలం వచ్చేసింది. ఆ కాలం వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడంటే పిల్లల్ని పిలిపించాడు. నాన్న రండి, ఈ లోకంలో నా కాలం అయిపోతుంది, నేను వెళ్ళిపోతున్నాను ప్రయాణం, కాబట్టి మీరు రండి అన్నాడు. ఆ కొడుకుల కంట ఏంటి ఎలాంటి కొడుకులు తెలుసా? మనలాంటి వాళ్ళని పచ్చ. ఒకరంటే ఒకరికి పడదంట. మీరు అలా కాదు కదా, మీరు అందరు పడుతుంది. ఐక్యత లేని కొడుకులు అనమాట. ఎవరాళ్ళు? ఐక్యత లేని కొడుకులు. ఎందుకు ఐక్యత లేని కొడుకులు అంటే, ఒక్కొడుకును ప్రేమిస్తున్నాడని ఒక్కొడుకును ప్రేమిస్తున్నాడని ఒక్కొడుకు మా నాన్న వాడినే ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమించట్లేదని అప్పుడు. ఇంకొకడు అనుకుంటున్నాడట మా నాన్న ఆడికి అన్ని కొని పెడుతున్నాడు, నాకు కొని పెట్టట్లేదు అని. ఈ 3 ఏమైపోతున్నారంట, ఒకరి మీద ఒకరు చాలా బయటకు మాత్రం కలిసే ఉంటున్నారు, కానీ లోపల మాత్రం ద్వేషాలు ఉన్నాయి కదా. అమ్మా చూడకూడదు, అటు ఇటు ఎటు మీ మనస్సు ఎటువైపు వెళ్ళకూడదు, దేవుని వాక్యం వైపు ఉండాలి. వస్తారు వెళ్తారు. రోజు చూడట్లేదు కదా మీరు, అందుచేతనే రోజు చూస్తే చూడకపోదాం పాస్ గారు అప్పుడప్పుడు కదా చూస్తున్నాను. వాకింగ్కి వచ్చామంటే, మందిరంకి వచ్చామంటే నీ మనస్సు నీ చూపు దేవుని వైపు ఉండాలి. నువ్వు అనుకోవచ్చు పాస్ గారు నన్ను చూడట్లేదు. నేను చూడను, కానీ నా దేవుడు చూస్తాడు. నేను చూసినట్టు మీకు కనబడదు కూడా. ఒకవేళ ఎప్పుడైనా చూస్తే కనబడొచ్చేమో, కానీ పరిశుద్ధాత్మ దేవునికి చుట్టూ నేత్రాలు ఉంటాయి. ఆయన ఎప్పుడు చుట్టూ చూస్తాడు. నేను ఏ వైపు చూస్తే ఆ వైపే చూస్తాను. కానీ నాలో ఉన్న దేవుడు లేదా మనలో ఉన్న దేవుడు ఆయన ఏం చేస్తాడు? 4 వైపులు చూస్తూ ఉంటాడు. 4 వైపులు ఆయన చూపు భూమి మీద, ఆయన కను దృష్టి భూమి అంతటా సంచరిస్తూ ఉంటుంది. ఏ వైపు చూసినా నీకు కనబడుతుంది. నీ వెనక తిరుగున్నా కనబడుతుంది, ముందున్నా కనబడుతుంది, పక్కనున్నా కనబడుతుంది, ఎదురుగున్నా కనబడుతుంది. ఎలా ఉన్నా ఆయనకు నువ్వు కనబడతావు. కరెక్ట్. ఈ 3 కొడుకులకి భేదాలు ఎక్కువ వచ్చాయండి. బయటకు మాత్రం వాళ్ళు పలానోడు కొడుకులు అంటున్నారు, కానీ ఆ 3లో చాలా భేదాలు తారతమ్యాలు ఉన్నాయి. తండ్రి చాలా బాధపడిపోతున్నాడు. ఇంత కన్నాను, ఇంత పెంచాను, ఎంత పోషించాను, పెద్దవాళ్ళని చేశాను, పెద్దోళ్ళు అయ్యారు, కానీ
నా బుద్ధి ఒకటి వాళ్ళకి రాలేదని తండ్రి బాధపడిపోతున్నాడు, చాలా స్ట్రగుల్ అయిపోతున్నాడు. తండ్రి ఏంటి ఆశించాడు? అందరం ఒకటై ఉండాలని. కానీ వీళ్ళకి ఏమొచ్చింది? తారతమ్యం వచ్చేసింది. ఒకరికి అధికారం ఇవ్వలేదని, ఒకరికి నాకు బాగా చూసుకోవట్లేదని, ఒకరు నన్ను కనీసము మా నాన్న పిలవట్లేదని, చాలా రకరకాల తారతమ్యాలు వచ్చాయి. తండ్రి బాధపడిపోతూ ఇంకా చివరి రోజుల్లో కొడుకులు పిలిచాడు. కొడుకులు పిలిచి, నాన్న మీరు ఎప్పుడైనా కలిసి ఉంటేనే మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, విడిపోతే మిమ్మల్ని అందరినీ విడగొడుతున్నారు. వేరువేరుగా ఉన్నారనుకో ఈజీగా మీకు కొట్టడానికి అవకాశం ఉంటుంది. అదే మీరు కలిసి ఉన్నారనుకోండి, మీ మీద ఎవడు చెయ్యి వేయలేదు, ఎవడు కనీసం మిమ్మల్ని ఏలి పెట్టి కూడా కదపలేదు. నేను చివరి రోజుల్లో కోరుకునేది ఏంటంటే మీరందరూ ఎలా ఉండాలా? ఐక్యతగా ఉండాలి. ఈరోజు కూడా తండ్రి అయిన దేవుడు మనందరికి అదే కోరుకుంటున్నాడు. సంఘంలో ఏముండాలట? ఐక్యత ఉండాలి. ఇది ఒక కుటుంబం, మనమంతా దేవుని పిల్లలం, మనకు కుటుంబం. మనలో ఏముండాలా? ఐక్యత ఉండాలి. ఐక్యత లేని సంఘము, ఐక్యత లేని సంఘం అది సంఘం అనిపించుకోవాలి. మన సంఘంలోనే కాదు, మీ కుటుంబంలో కూడా ఐక్యత ఉండాలి, మీ ఇంట్లో కూడా ఐక్యత ఉండాలి. ఐక్యత అనేది ముందు నీలో బయలుదేరితే నీ కుటుంబంలో బయలుదేరుతారు, నీ కుటుంబంలో బయలుదేరితే సంఘంలో కూడా బయలుదేరు. సంఘంలో ఐక్యత ఎప్పుడైతే వచ్చిందో మన రాష్ట్రానికి ఐక్యత వస్తుంది. మన రాష్ట్రానికి ఎప్పుడైతే వచ్చిందో మన దేశానికి ఐక్యత వస్తుంది. మన దేశానికి ఎప్పుడైతే ఐక్యత వచ్చిందో ప్రపంచంలో దేవుడు కోరుకున్న ఐక్య రాజ్యాన్ని సంపాదించాడు. దేవుడు ఒక రాజ్యాన్ని కోరుకుంటున్నాడు ఈ ప్రపంచంలో. ఏంటో తెలుసా? నా యందు ఒక ఐక్యమైన రాజ్యం, అందరూ సమాధానకరమైన రాజ్యం, నెమ్మది కలిగింతో ఉన్న రాజ్యం, సంతోషకరమైన రాజ్యం కావాలి అని కొడుకులు చెప్తే ఉంటాం నాన్న అన్నారంట. బయటకు మాత్రం నాన్న అన్నారు, కానీ లోపల మాత్రం నువ్వు అయిపోతే వండు మాకు అని అనుకున్నారంట. అప్పుడు నాన్న, నా తర్వాత మీకొకరికి నేను రాజ్యాన్ని అప్పచెప్పాలనుకుంటున్నాను, ఆస్తి అంతటిని. సహజంగా ఎవరికి ఇవ్వాలా? సహజంగా ఎవరికి ఇవ్వాలని గట్టిగా చెప్పాలి మీరు, గట్టిగా. పెద్దవాడికినా? ఓకే, ఇప్పుడు రూళ్ళు మారిపోయి ఎవడు బాగా బతికితే ఆడికి ఇవ్వాలి. ఎవడు బాగా అంటే అది మెయింటైన్ చేయగలడో ఆడికి ఇవ్వాలి. పెద్దోడు చిన్నోడు అని లేదు. ఎందుకంటే పెద్దోళ్ళందరికి ఇచ్చాడు దేవుడు. యాకోబు తన పెద్ద కుమారుడు రూబేనికి ఇచ్చాడు, ఆడు కుటుంబాన్నే పాడు చేస్తాడు, పనికి మళ్ళాడు. ఆడి తరువాత ఏంటి ఇస్సాకు యాసవుకి ఇచ్చాడు. యాసవు ఏం చేశాడు? పొట్టకుట్టు కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. చాలా మంది పెద్దవాళ్ళంతా వాళ్ళకి ఇచ్చినటువంటి ఆధిక్యతను దేనికొకదానికి ఏం చేస్తున్నారు? అమ్మేస్తున్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఎవరైతే నమ్మకంగా పనిచేస్తారో, ఎవరైతే నమ్మకంగా సంఘంలో ఉంటారో వాళ్ళకు మాత్రమే దేవుడు అప్పచెప్పేవాడు అయ్యన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఒక ఇంటి బాధ్యత కానీ, ఇంటి బాధ్యత మీ కుమారుడు పెద్దోడు అయ్యన్నాడు, జులాయిగా తిరుగుతుంటే మీరు ఇస్తారా? ఇస్తారా? బాధ్యత ఇస్తారా? నమ్మి చేతిలో పెడతారా? ఆ చిన్నవాడు ఎందుకు పనికిరాన్నాడు, అల్లికాలు ఆడుకుంటున్నాడు. వాడు నమ్మకంగా ప్రతి పని చేస్తుంటే ఆడి చేతిలో తాళం చెవి పెడతారు. చిన్నోళ్ళు ఇప్పుడు తారతమ్యం చూపించు. అయితే తండ్రి పిలిచాడు, రే
నాన్నలారా, మీకు కొంత డబ్బు ఇస్తాను, కొంత ఇల్లు ఇస్తాను. ఎవరు దాని ఇంటి నిండా నేను ఇచ్చిన డబ్బుతో నింపుతారో వారికి నా తర్వాత సింహాసనాన్ని ఇస్తానన్నాడు. 3 గదులు కట్టేసి ఇచ్చాడు. ఈ 3 గదుల్లో వారికి ఇచ్చిన గది నిండా మీరు ఏంతో నింపుతారో నాకు తెలియదు, మీరు దేనితో నింపుతారో నాకు తెలియదు, కానీ ఆ గది నిండా ఏముండాలా? వెలుగు ఉండాలన్నాడు. దేనితో నింపినా పర్లేదు, గది నిండా ఏముండాలి? వెలుగు ఉండాలి. అప్పుడు మీరు జ్ఞానవంతులను తెలుసుకొని ఈ రాజ్యాన్ని మీకు ఇస్తానన్నాడు. సో పెద్ద కొడుకు బయలుదేరాడు. దేవుడికి తండ్రి ఇచ్చిన డబ్బుతో తిరిగాడు. తనకిచ్చిన గదిని చూశాడు. ఈ గది నిండా ఈ డబ్బుతో ఇచ్చింది కొంచెం డబ్బు. గది నిండా దేనితో నింపగలము? గది నిండాలి, అది బాగుండాలి. గది నిండాలి, అది బాగుండాలి. దేనితో నింపుదాం అని ఆలోచించి పెద్ద కొడుకు ఏం చేశాడట? తక్కువలో చీప్గా వచ్చే, తక్కువ డబ్బుతో ఎక్కువ వచ్చేది ఏమని చెప్పండి, గట్టిగా చెప్పాలి. తక్కువ డబ్బుతో ఎక్కువ వచ్చేది, తక్కువ డబ్బుతో ఎక్కువ వచ్చేది ఏంటమ్మా? గడ్డి. తక్కువ డబ్బుతో ఎక్కువ వచ్చేది ఓక. ధాన్యం ఓక ఉంటుంది కదా, ఓకతో ఏం చేశాడు తెలుసా? గది నిండా నింపేశాడు. రెండవది తక్కువ డబ్బుతో ఎక్కువ వచ్చేది ఏంటో తెలుసా? కార్పెంటర్ కోస్తాడేంటి? పొట్టు. ఈ పొట్టును మోసుకొచ్చి గది నిండా నింపేశాడు. రెండోవాడు చిన్నోడు ఉన్నాడు. ఈ డబ్బుతో ఏం చేయాలా డాడీ అని ఇచ్చింది కొంచెం డబ్బు, ఏం చేయాలని ఆలోచిస్తూ చివరికి ఒక ఆలోచనతో వెళ్ళాడు. షాప్కి వెళ్ళాడు. ఉన్నది కొంచెం డబ్బే కదా, ఆ డబ్బులు ఇచ్చాడు. ఒక క్యాండిల్ తెచ్చి ఇంట్లో పెట్టి వెలిగించాడు. తండ్రి అందరింట్లోకి వెళ్ళి విజిటింగ్ చేస్తున్నాడు. మొదటోడు ఓక లేదా గడ్డి, ఓకేనా, తక్కువకి వచ్చింది. రెండోవాడు ఎవరు? పొట్టు. తండ్రి చూశాడు, బాగా నింపావురా, బాగా నింపావు అని మూడవ వాడి దగ్గరికి వెళ్ళాడు. చూశాడు. మూడోవాడు ఏం చేశాడు? క్యాండిల్ నిలిపాడు. క్యాండిల్ ఎక్కడ పెట్టాడో తెలుగు, కానీ ఇల్లంతా ఏమైంది? వెలుగుతో నింపబడింది. శబాస్, నువ్వు జ్ఞానవంతుడే, నా రాజ్యాన్ని నీకే ఇస్తాను. జ్ఞానముతో తన ఇల్లును కట్టుకోవాలి. అది చిన్నదా పెద్దదా? కొంతమందికి ఎంత ఇచ్చినా నిలుపుకోలేరు, కొంతమందికి కొంచెం ఇచ్చినా దాన్ని అనేక మందికి పనిపెట్టేట్టు చేస్తారు. కొంతమందికి కొన్ని ఎంతో ఇస్తాడు, కానీ వాళ్ళు నిలుపుకోలేరు. చాలా మంది మీ తల్లిదండ్రులు కూడా మీకు ఆస్తి ఇచ్చి ఉంటారు, కానీ నిలుపుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు. తల్లిదండ్రులు ఆస్తి లేకుండా ఆయుష్ ఇచ్చిన వాళ్ళు నిలుపుకుంటున్నారు. ఆమేన్. కాబట్టి ప్రియులరా, చిన్నదాన్ని చూడకు. ఆ చిన్నదానితో జ్ఞానం అందులో ఉంచుకుంటే ఆ జ్ఞానముతో నువ్వు దేన్నైనా సాధించగలవు. ఆ జ్ఞానం ఎవరంటే యేసు ప్రభువారు. ఎవరా జ్ఞానము అంటే? మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలో జ్ఞానంతో కట్టుకున్నప్పుడు మనం ఈ ప్రపంచంలో గొప్పవారిగా ఉంటాం. అన్ని జ్ఞానముల కన్నా ఆయన జ్ఞానమే నిన్న. జ్ఞానము ఇచ్చువాడా సర్వజ్ఞాని నీయే కదా, జ్ఞానము ఇచ్చువాడా సర్వజ్ఞాని నీయే కదా, సర్వము నీవే కదా, నా సమస్తము నీవే కదా, సర్వము నీవే కదా, నా సమస్తము నీవే కదా.
ఆ చిన్న మాట, దేవుడు పలికిన చిన్న మాట నీ జీవితంలోకి వస్తే, నీ బ్రతుకులోకి వస్తే, దేవుని పలికిన చిన్న మాట ప్రపంచం పట్టజాలను కార్యం జరిపిస్తారు. ఈ భూమి పట్టజాలగా అంత కార్యం జరుగుతుంది. దేవుని యొక్క చిన్న మాట, ఆ చిన్న మాట కొరకు ఎదురు చూసిన చిన్నవాళ్ళ కొరకు ఈరోజు ఒక ముగ్గురు కొరకు చెప్తారు. చిన్నవారంటే చిన్నోళ్ళు అవ్వచ్చు, పేదోళ్ళు అవ్వచ్చు, దీనులు అవ్వచ్చు, దరిద్రులు అవ్వచ్చు, జాతకాన్ని వారు అవ్వచ్చు, ఎవరు అక్కర్లేని వారినే చిన్నవాడు అంటారు. చిన్నవారంటే చిన్నవాడినే చిన్నవాడు కాదు, అందరికంటే తక్కువ వాడిని కూడా చిన్నవాడు అంటారు. ఆస్తిలో తక్కువ వాడిని చిన్నవాడు అంటారు, ఐశ్వర్యంలో తక్కువ వాడిని చిన్నవాడు అంటారు, జ్ఞానంలో తక్కువ వాడిని చిన్నవాడు అంటారు, కులంలో తక్కువ వాడిని కూడా చిన్నవాడు అంటారు. ప్రతి దాన్ని భూమి మీద దేవునిలో తక్కువగా ఉన్నవాడు నేనేమంటారు? చిన్నవాడే అంటారు.
ఆడ అంటారు, ఆయన అనరు, ఆయన అనరు అండి. ఏదైనా కలిగి ఉంటే ఆయన అంటారు, ఏది లేకపోతే ఆడ అంటారు. ఆడ అన్నాడంటే ఆడు చిన్నవాడని అంటారు. ఆడ అనిపించుకుంటున్నాడంటే వాడు చిన్నవాడు. వాడలైతే ఎందుకు నాకు తెలియదు అంటే ఆడు చిన్నవాడే. అలాంటి చిన్నవాడి జీవితాన్ని, అలాంటి దీనుల్ని, అలాంటి పెంట మీద ఉన్నవాడిని పైకి తీసుకొచ్చేది ఉన్నాడు. నిజం నిజం. ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 37వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను, ఈమె ఎవరు? ఒక విధవరాలు, ఊర్లో విలువలేని ఆవిడ, ఊర్లో విలువలేని ఆవిడ. విధవరాలకి విలువ ఉండదు, దానికి డబ్బున్నా విలువ ఉండదు, ఆస్తున్నా విలువ ఉండదు. విధవరాలకు విలువ ఇవ్వరండి. అసలు ఎదురుగా కనబడితేనే ఏమంటారు? ఏమంటారు చెప్పండి, ఏమంటారు చెప్పండి? వచ్చిందిరా ఎదురుగా అంటే బయటకు అనుకుంటారు, బయటకి వందనలక్క అంటారు, కానీ లోపల మాత్రం ఎలాగనుకుంటారు తెలుసా? అమ్మో ఈరోజు నా పనులన్నీ అయినట్టే. చూసారు అలాంటి ముఖం వేసుకొని ఎదురుగా వచ్చింది. నిజం, ఈ లోకంలో అంత హీనస్థితి ఎవరికంటే విధవరాలు. ఈ విధవరాలను దేవుడు ప్రేమించాడు. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు. ఏలి అని ఒక దైవజనుడు ఉంటే ఆ దైవజనుడు భయం చేత పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలాంటి దైవజనుడినా? దేవుని సన్నిధిలో రోషంగా బ్రతికిన దైవజనుడు. ఒక స్త్రీ మాటకి యెజబెల్ స్త్రీ అంచేతనే దేవుడు అంటాడు సంఘంలో యెజబెల్ లాంటి స్త్రీలు ఉండకూడదు, యెజబెల్ లాంటి స్త్రీలు ఉండకూడదు. యెజబెల్ ఎలాంటి స్త్రీ అంటే ఉండి ఎలాంటి నిర్దాక్షిణ్యంగా చంపగల స్త్రీ అన్నమాట. నిర్దాక్షిణ్యంగా అన్యం పుణ్యం తెలియకుండా మనుషుల్ని చంపేస్తుంటది. అలాంటి యెజబెల్ స్త్రీలు సంఘంలో ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. పాపం పుణ్యం తెలియని వ్యక్తుల్ని చంపేసేస్తే అనవసరం. దాని మార్గానికి అడ్డు రాకూడదు ఎవరు. దాని మార్గానికి ఎవరైనా అడ్డొస్తే ఫినిష్. దాన్ని యెజబెల్ స్త్రీ అంట. సంఘంలో కూడా చాలా మంది అలాంటి ఉంటారు. అంతేకాని మీ సంఘము యెజబెల్ స్త్రీకి సంఘముగా ఉండకూడదు. రైట్. ఈ యెజబెల్ స్త్రీ ఈ సేవకుని ఏం చేయాలనుకుంటుంది? చంపాలనుకుంటుంది. ఇంత దేవుని సన్నిధిలో బ్రతుకున్నటువంటి సేవకుడు, దేవుని కొరకు రోషంగా ఉన్నటువంటి సేవకుడు, ఎలాంటి వ్యక్తినైనా గడగడలు ఆడించే సేవకుడు ఏమయ్యాడో తెలుసా? ఆవిడ మాట విని పారిపోతున్నాడు చచ్చిపోదామని. ఎందుకు ఈ బతుకు, చచ్చిపోతే బెటర్ అని పారిపోదాం అనుకున్నాడు. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, ఇది పాపముతో నిండుంది ఈ రాజ్యం, ఈ రాజ్యాన్ని నేనేం చేయబోతున్నాను, 3.5 సంవత్సరాలు వర్షము గాని మంచు గాని పడదని చెప్పన్నాడు. ఎవరికి? ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, ఏమండి అసలే కారము, అసలే పుండు అంట, దాని మీద వెళ్ళి కారం జల్లితే ఎలా ఉంటది? అసలే ఈ సేవకుడు అంటే ఆ యెజబెల్ స్త్రీకి ఇష్టం ఉండదు. అలాంటిది ఈ సేవకుడు చెప్తే ఎలాగుంటదండి? ఎలాగుంటుంది చెప్పండి? మన ఇంటికి మనకు నచ్చిన వాళ్ళు వచ్చి మనకు ఒక మాట, నచ్చని మాట చెప్పారు అనుకో, నచ్చిన మాట చెప్తే పర్వాలేదు, నచ్చిన మాట చెప్తే అందరికీ గట్టిగా చెప్పాలా? అందరికి ఇష్టమే, ఇలాగే నవ్వులు వస్తాయి,
నచ్చని మాట చెప్తారు అనుకో, ఎలాగుంటుంది అంటారు? మామూలు కోపం ఉండదు కదా. నచ్చని వ్యక్తి ఆ రాజుకి, యెజబెల్ స్త్రీకి అలాంటిది నచ్చని మాట చెప్పాడు. ఏంటది? ఇదిగో నువ్వు చేసిన పాపం అధికం అయిపోయింది, కాబట్టి నీ బట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద లేదా ఇశ్రాయేలు భూమి మీద 3.5 సంవత్సరము వర్షం గాని మంచు గాని పడదని దేవుడు సెలవిస్తున్నాడు అన్నాడు. అరే, నా ఇంటికి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తావా అనుకొని అంటబెట్టారు. ఏం చేయాలో తెలియక అప్పుడు దేవుడు అన్నాడు, ఈ కరువు కాలం అంతా నువ్వేం చేస్తావు తెలుసా? కేతుడు వాగు దగ్గరికి వెళ్ళిపోయాడు. కేతు వాగు దగ్గరికి వెళ్ళిపోయాడు. వాగు నీరు కూడా అయిపోయింది. ఇంకా అక్కడ కాకుల ద్వారా ఆహారం పడు. అప్పుడు అనుకుంటున్నాడు, చూడండి అక్కడ దేవుడు ఎంత గొప్పవాడు. ఒక దగ్గరికి మనకు పంపించిన తర్వాత అక్కడ అయిపోకముందే ఇంకొక అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. నీకు ఒక అవకాశం ఇచ్చాడు, అవకాశంలోనే నువ్వేమైపోవాలా? బాగుపడాలా? ఒకవేళ పడలేదు అనుకుంటే మరలా ఇంకొక అవకాశాన్ని కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ నీ సమస్య అప్పటికీ తీరలేదంటే ఇంకొక అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. ఏలియాకి ఇంకొక అవకాశం ఏంటో తెలుసా? నువ్వు ఇప్పుడు సారేపతి విధవరాలకి, ఒక ఊరు ఉంది సారేపతి, ఆ ఊర్లో ఒక విధవరాలు ఉంది. ఆ సారేపతికి ఒక విధవరాలు ఉంది. చూడండి దేవుడు ఎంత గొప్పడో. ఈ విధవరాలు పేరు ఆ ఊరికి పెట్టాడు. అది సారేపతి విధవరాలు అన్నారు. విధవరాలు అని అనలేదు చాలా మంది. ఇక్కడ బైబిల్లో పరిశుద్ధాత్ముడు సీదోను పట్టణ సంబంధమైన సారేపతి అన్న ఊరు పోయి అచ్చట ఉండదు, నిన్ను పోషించుతో అచ్చటనున్న ఒక విధవరాలకు నిన్ను సెలవిచ్చుతుంది. వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు, కాకుల ద్వారా ఆహారాన్ని తెస్తానన్నాడు, తెచ్చాడు, ఇచ్చాడు, మంచిదే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? కరువు అయితే అందరూ పారిపోతుంటే విధవరాల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. దాన్ని ఆలోచించలేదు ఏలియాలకు ఆలోచించలేదు. ఏలియాకు ఒకటే ఆలోచన ఏంటో తెలుసా? నా దేవుడు ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్తాను. నా దేవుడు ఎక్కడికి అరణ్యంలోకి వెళ్ళిపోమని వెళ్ళిపోతాను, కొండల్లోకి వెళ్ళిపోమని వెళ్ళిపోతాను. ఈరోజు క్రైస్తవుడు అలా ఉండాలని, దేవుడు చెప్పే ప్రతి మాటకి విధేయుడై ఉండాలి. విధేయుడై ఉండాలి. విధేయుడు. ఏడు ప్రభా ఎక్కడికి వెళ్ళమన్నావు, ఎక్కడ ఉండమన్నావు, ఉన్నాను, మళ్ళీ ఎక్కడి నుంచి అలా అక్కడికి వెళ్ళిపోమంటావేటి అని అనలేదు ఏలియా. మనమైతే ఏమంటాం తెలుసా? అమ్మా అక్కడ కూర్చున్నావా, ఆ పెద్దోళ్ళు వచ్చారు, లేచిపోయి కొంచెం అట్టు వెళ్ళామంటే నీ చర్చకి రాకూడదా? నేను నిజం. కానీ ఏలియా గంలో ఏమన్నాడు తెలుసా? చిత్తం ప్రభా వెళ్తాను. సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ ఏ పరిస్థితిలో ఉందో చూద్దాం ఒకసారి. 12 వచ్చింది. హల్లెలూయా. ఈవిడ దగ్గరికి వెళ్ళమంటే పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. మనకు కూడా కొన్ని సందర్భాలు దేవుడు వెళ్ళమంటాడు. వెళ్ళినప్పుడు అక్కడ అన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి? వ్యతిరేకంగా ఉంటాయి, అనుకూలంగా ఉండవు. అనుకూలంగా ఉంటే నువ్వు చేసేదేంటి? ఏంటి? వ్యతిరేకంగా ఉన్నప్పుడే అక్కడ నిలబడితే వ్యతిరేకతను అనుకూలంగా మార్చేది. ఆమేన్, ఆమేన్. దేవుని మాట ప్రకారం నువ్వు ఎప్పుడైతే నిలబడతావో ప్రతి వ్యతిరేకతను అనుకూలముగా మారుస్తాడు. మార్చగల సమర్థుడు. ప్రతి వ్యతిరేకతను అనుకూలముగా మారుస్తాడు. పరిస్థితులను చూసి భయపడకు, మనసును చూసి భయపడకు, అక్కడ ఏదో జరుగుతుందని భయపడకు. నీకు వెళ్ళమన్నాడు వెళ్ళు. అక్కడ సింహాలు ఉన్నాయా, పుల్లు ఉన్నాయా, నాగుబాములు ఉన్నాయా, తేళ్లు ఉన్నాయా, జరులు ఉన్నాయా, భయపడద్దు. నీకు అక్కడికి వెళ్ళమన్నాడు వెళ్ళు. నువ్వు దేవుడి మాట ప్రకారం అక్కడికి వెళ్తే ఆ సింహాలు కూడా దానియేలు దగ్గర మోకరించినట్టు మోకరిస్తాయి.
దేవుని మాటకు నువ్వు లోబడితే, దేవుని మాట ప్రకారం నువ్వు జీవిస్తే, అక్కడ సింహాలోనే నన్ను తినేస్తామని భయపడకు. దేవా నువ్వు చెప్పావు, నేను వెళ్తాను. అది సింహమే, కానీ నీ మాట యోధా గోత్రపు సింహం గర్జన. అది మామూలుగా సింహం గర్జిస్తే, నా దేవుడు యోధా గోత్రపు సింహం. ఆ సింహం గర్జన ఎలాగుంటుందో తెలుసా? ఏంటి, ఈ సింహాలన్నీ దాని దగ్గర నోరు మూయవలసిందే. ఎంత గొప్ప సింహమైన యోధా గోత్రపు సింహం కలిగి ఉన్నాడు దానియేలు. నెబుకద్నెజరు ఏం చేశాడు? దానియేలు దగ్గర నోరు మూశాడు. నిజం ప్రియులారా, మీరు దేవుని మాట ప్రకారం బయలుదేరారు. మీకు ఏదైతే వ్యతిరేకం అనుకుంటున్నారో, ఏదైతే నా ఇంట్లో వ్యతిరేక పరిస్థితి అనుకుంటున్నారు, నా ఉద్యోగంలో ఏదైతే వ్యతిరేకం ఉందనుకుంటున్నారు, నా వ్యాపారంలో ఏదైతే వ్యతిరేకం ఉందనుకుంటున్నారు, నా ఇంటిలో నాకు ఏదైతే వ్యతిరేకం ఉందనుకుంటున్నావు, ఈ రోజు దేవుని మాట ప్రకారం నీ ఇంటికి వెళ్ళు. ప్రతి వ్యతిరేకతను అనుకూలంగా మార్చే దేవుడు. ప్రతి వ్యతిరేకమును అనుకూలముగా మార్చే దేవుడు. నీ ఇంట్లో ఎంత వ్యతిరేకం ఉన్నా, నీ కుటుంబంలో ఎంత వ్యతిరేకం ఉన్నా, నీ జీవితంలో ఎంత వ్యతిరేకం ఉన్నా, నీ పరిస్థితి ఎంత వ్యతిరేకమైనా, మనుషులే నీకు వ్యతిరేకంగా నిలబడినా, ప్రపంచమే నీకు వ్యతిరేకంగా నిలబడినా, నా దేవుడు నీ పక్షం నిలబడి ఆ వ్యతిరేకమని అనుకూలముగా మార్చి దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకవేళ దేవుడే వ్యతిరేకంగా నీకు పంపించిన, దేవుడే వ్యతిరేకంగా నీకు పంపించిన, దేవుడే వ్యతిరేకంగా ఒక దూతను నీకు పంపించిన, నువ్వు నిలబడితే దేవుని మాట ప్రకారము ఆ వ్యతిరేకమైన దూత కూడా నీకు అనుకూలంగా మారిపోద్ది. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుడికి చెప్పిన మాట ప్రకారం నడవగలిగితే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దాన్ని మార్చునా? నీకు తెలీదా? హల్లెలూయా. హల్లెలూయా పాట, యేసయ్యా పాట పాడాలి ప్రతి పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా పాట, యేసయ్యా పాట పాడాలి, పాడాలి ప్రతి నోట, పాడాలి. కష్టాలెన్నో కలిగినా, కన్నీరు ఏ మిగిలి, కష్టాలెన్నో కలిగిన, కన్నీరు ఏ మిగిలి, స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా. స్తుతి పాటలే ప్రభు యేసునే వేడుమా, ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా పాడాలి ప్రతి, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా, యేసయ్యా,
యేసయ్యా రైట్ లేరా? సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు. అక్కడ పరిస్థితి చూస్తే ఎలా ఉంది? విధవరాలు ఆవిడ దగ్గర ఏమీ లేదు, ఆవిడే కష్టపడలేదు, ఆవిడ ఇంకొక కొడుకుని కూడా పోషించాలి. ఇన్ని సమస్యలు ఆవిడ ఎదుర్కొంటే ఏమీ ఆలోచించలేదు. నా దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్తాను. నేను వెళ్ళడం బట్టి అక్కడ అద్భుతం జరుగుతుంది. దేవుడు చెప్పిన దాన్ని బట్టి నువ్వు వెళ్తే నీకొక అద్భుతం, వాళ్ళకొక అద్భుతం. దేవుడి మాట ప్రకారం ప్రతి క్రైస్తవుడు జరిగిస్తే నీ ఇంట్లోకి వెళ్ళగా నీకొక అద్భుతం జరుగుతుంది, నువ్వు ఎవరింట్లోకి వెళ్తే వాళ్ళకొక అద్భుతం జరుగుతుంది. దేవుడు ఎప్పుడు మనల్ని ఎందుకు వాడుకున్నాడు తెలుసా? మన ద్వారా మనకి చేయడానికి, ఇతరులకు కూడా అద్భుతం చేయడానికి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉంది చూద్దాం. అక్కడ మేము చావక ముందు అంటే నిర్ణయించుకుంది ఏంటది? చచ్చిపోతాం మేము. 2 రెట్లు పిండి ఉంది, ఆ 2 రెట్లు కాదు మేమేమవుతాం? చచ్చిపోతాం. సావుకు సిద్ధంగా ఉంది. ఒకటి చూడండి అనాథ, 2 చూడండి అన్నిటికీ కొరత అయిన ఆవిడ, 3వది ఏంటి? సావుకు సిద్ధమైంది. ఇలాంటి ఆవిడ దగ్గరికి దేవుడు ప్రేమించి సేవకులను పంపించాడు. ఒకవేళ అనాథగా ఉన్నానని బాధపడుతున్నావా? నాకెవరూ లేరని బాధపడుతున్నావా? నా జీవితం ఏంటని బాధపడుతున్నావా? నా పరిస్థితి ఏంటని వాదన చెందుతున్నావా? అనాథగా ఉన్న నీ దగ్గరికి నా దేవుడిని పంపిస్తాడు. అనాథగా ఉన్నవారిని పైకి లేవనెత్తడానికి. ఆవిడ అనాథ, విధవరాలు. చూడండి, ఆవిడ అనుకుంటుంది నాకెవరూ లేరు, నేను విధవరాలు, నా పరిస్థితిని, నా స్థితిని వేదన చెందుతుంది. దేవుడు అది చూస్తాడు, ఆవిడ దగ్గర పంపించు. ఒకవేళ చెల్లి, తమ్ముడు, నీ పరిస్థితి అలా ఉందా? నాకెవరూ లేరు, కనీసం చేయించేవారు కూడా ఎవరు లేరు, కనీసం ఆదరించేవారు కూడా ఎవరు లేరు, నాకు మాట వరుస సహాయం చేసేవారు కూడా ఎవరు లేరు అనుకుంటున్నావా? సారేపతి విధవరాల దగ్గరికి పంపించిన రీతిగా దేవుడు ఈ నెలలో నీ ఇంటికి ఒక సహాయం పంపించబోతున్నాడు. వేదన చెందుతున్న నీకు సహాయం ఇవ్వడానికి నీ పక్షాన దేవుడు పంపిస్తాడు. సారేపతి విధవరాల దగ్గర పంపించాడు. అందరూ ఊరు నుండి వెళ్ళిపోతుంటే దేవుడు చూడండి ఆయన ఏం చేశాడు? ఈవిడి దగ్గరికి పంపించాడు. ఇదే క్రైస్తవుడు కొన్న గొప్పతనం. క్రైస్తవుడు కొన్ని గొప్ప తనం ఏంటో తెలుసా? అందరూ వెళ్ళిపోతుంటే మన దేవుడు మాత్రం మన దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. మనల్ని అందరూ వదిలి వెళ్ళిపోతే యేసయ్య మన దగ్గరికి వస్తాడట. నిశ్శబ్దంగా నీ వాళ్ళందరూ నీ నుండి వదిలి వెళ్ళిపోతున్నారా? నేను అనాథనని బాధపడిపోతున్నావా? అందరూ నాతో ఉన్నవారు, ఇప్పుడు నాతో స్నేహం ఉన్నవారు అందరూ నన్ను విడిచి వెళ్ళిపోతున్నారంటారు. నా దగ్గర ఉన్నప్పుడు అందరూ ఉన్నారు, నేను బాగున్నప్పుడు అందరూ ఉన్నారు, నేను ఇచ్చినప్పుడు అందరూ నాతో ఉన్నారు, నాకు అన్ని ఉన్నప్పుడు అందరూ నాతో ఉన్నారు, ఇప్పుడు అన్ని కోల్పోయినప్పుడు అందరూ వదిలేస్తున్నారని బాధపడుతున్నావా? బాధపడక చెల్లి, బాధపడకనా? అందరికి దూరం అవుతున్నారు, కానీ యేసయ్య మాత్రం నీకు దగ్గర. ఊరు నుండి, సారేపతి ఊరు నుండి అందరూ వెళ్ళిపోతున్నారు కరువని, కానీ అక్కడికి ఎవరు పంపించాడు? యేసయ్య సేవకుడు. ఇది అందరూ చేయలేక వెళ్ళిపోతున్నారా? దేవుడు నీకే ఆ పనికి పంపిస్తున్నాడు. ఎవరు చేయలేక అందరూ వచ్చి ప్రయత్నించి వెళ్ళిపోయారా? నీకే అక్కడికి పంపిస్తాడు దేవుడు. నీకే ఆ స్థలంలోకి నీకు పంపిస్తాడు. ఎందుకంటే నీ ద్వారా అక్కడ దేవుడు కార్యం చేయాలరా. రెండవది ఏంటి? కొరత, కరువులో ఉంది. ఒకటి ఎందుకు? అనాథన అని అనుకుంటుంది. అనాథ దగ్గరికి దేవుడు ఏం చేశాడు? ఒక ఆదరణ పంపించాడు. రెండవది కరువులో ఉంది, ఆ కరువు దగ్గరికి సమృద్ధిని పంపించాడు.
ఈరోజు కరువులో ఉన్న నీ జీవితానికి సమృద్ధి రాబోతుంది. సమృద్ధిగా దేవుడు రాబోతున్నాడు. సమృద్ధి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. బహు సమృద్ధిగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. చాలా సమృద్ధి అయిన జీవితాన్ని నా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. మూడవది ఏంటి? సావుకి సిద్ధమైంది, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. సమస్యలు తట్టుకోలేకపోతున్నాను. చచ్చిపోవాలనుకుంటున్నావా? సమస్యలు తట్టుకోలేకపోతున్నాను, చచ్చిపోవాలనుకుంటున్నావా? ఈ సమస్యలు నేను భరించలేను, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నాకేమీ లేదు, ఇంకా చచ్చిపోతే బెటర్ అనుకుంటున్నావా? తల్లి, సారేపతి విధురాలు సావక సిద్ధమైనప్పుడు దేవుడు అక్కడికి పంపించాడు, విడిపించింది. సావు గోతులో నుండి విడిపించింది. మరణపు ఛాయను మరణపు ఛాయను నా యేసు నాతో ఉండి నన్ను ధరించెనుగా. నా యేసు నాతో ఉండి నన్ను ధరించెనుగా. హల్లెలూయా హల్లెలూయా. నా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. నా యేసయ్యా నా యేసయ్యా. నిన్నే స్తుతించి కీర్తించేదా నా ప్రియ యేసయ్యా. నిన్నే స్తుతించి కీర్తించేదా నా ప్రియ యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. నా యేసయ్యా నా యేసయ్యా. గాఢాంధకారములో నీ సంచరించుదాము. గాఢాంధకారములో నీ మూడు విషయాలు సారేపతి విధానాలు బాధపడుతుంది. ఒకటేంటి? అనాథలని. రెండవది ఏంటి? ఆకలని. మూడవది ఏంటి? చచ్చిపోతామని. మూడు పరిస్థితులు ఉంది కూడా. ఒకవేళ తల్లి చెల్లి అలాంటి పరిస్థితిని అనుభవిస్తున్నదేమో. నేను అనాథలు అనుకుంటున్నావేమో తమ్ముడు, నానా నువ్వు అనాథం అనుకుంటున్నావేమో. కరువు అనుభవిస్తుంది మా కుటుంబం, నా పిల్లలు కరువుతో పస్తులతో పడున్నారు, కనీసం అడిగితే బిస్కెట్ కూడా ఎవరికి కొనలేని స్థితిలో ఉన్నానని బాధపడుతున్నదేమో. ఇంకెందుకు బతుకు, అందరం కలిసి చచ్చిపోదాం అని అనుకుంటున్నావా? లేకపోతే అందరి వదిలి నేను చచ్చిపోతే ఈ కుటుంబానికి మంచి జరుగుతారేమో నువ్వు అనుకుంటున్నావా? అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి విధవరాల దగ్గరికి దేవుడు సేవకుని పంపించి అంటాడమ్మా. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనండి, నువ్వు భయపడవద్దు. ఏం భయపడవద్దు. అనాథనని భయపడద్దు, ఆకలని భయపడద్దు,
ఎందుకు ఈ జీవితాన్ని ఇంకా బ్రతకలేని చచ్చిపోతాను అనుకుంటున్నావా? భయపడద్దు. ఈ వీటన్నిటి నుండి బయటికి రావాలంటే నువ్వు ఒక పని చేయాలమ్మా. ఏంటో తెలుసా? చిన్న అప్పం నా దగ్గరికి తీసుకురా. ఈ చిన్న అప్పం నువ్వు చేసి చిన్న అప్పం నా దగ్గరికి తీసుకురా. ఏం జరుగుతుందయ్యా? నువ్వు చేసి తీసుకురా. మొదట నీ చిన్ని హృదయాన్ని నాకు ఇచ్చి చూడు. ఆ హృదయమే కదా నీ కలత కారణం. ఆ హృదయమే కదా నీ కష్టాలకి కారణం. ఆ హృదయమే కదా నీ బాధలకి కారణం. ఆ హృదయమే కదా నువ్వు చనిపోవాలనుకోవడానికి కారణం. ఆ చిన్న హృదయంలే కదా, ఆ చిన్న బాధే కదా భరించలేకపోతున్నావు. ఆ చిన్నదే కదా కారణం. అది నా దగ్గరికి తీసుకురాగలవా? భయపడద్దు. ముందు వాగ్దానం ఏమిచ్చాడు? భయపడద్దు. ఈరోజు మీకు కూడా ఏప్రిల్ నెలలో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మీరు భయపడద్దు. ఏ సమస్యకి భయపడద్దు. వీటన్నిటి నుండి విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? నీ చిన్ని హృదయాన్ని యేసయ్య దగ్గరికి, నీ చిన్ని మనసుతో ప్రభువుని ఆరాధించు. నీ చిన్ని మనసుతో దేవుని స్తుతించు. నీ చిన్న మనసుతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. నీ చిన్న మనసుతో ధైర్యం కలిగి ఉండు. నా దేవుడు నాకు ఉన్నాడని, నా దేవుడు నాకు ఉన్నాడని నువ్వు ధైర్యం కలిగి ఉండు. దేవుడు నీ గొప్ప కార్యాలు చేస్తాడు. చూసారు, ఆ చిన్న అప్పం నా కొరకు మొదట తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును ఏమండి ఒక మాట ఇక్కడ చదవండి. ఆవిడ అన్నది 2 రొట్టెలకే పిండి ఉందని. ఒక రొట్టె ఈయనకి ఇచ్చేస్తే ఇంకెక్కడ దానికి ఒక రొట్టె? మనం అంటే అయితే ఏం ఆలోచిస్తాం? మీరు ఏం ఆలోచిస్తారు చెప్పండి. అమ్మా మీ దగ్గర 2 రూపాయలు ఉన్నాయా? నాకు 1 రూపాయి ఇచ్చమ్మా అంటే, లేదండి 2 రూపాయలు నాకు మా అబ్బాయికి పనికి వస్తుందని తెచ్చావు. ముందు నాకు 1 రూపాయి ఇచ్చామంటే ఇస్తావా? ముందు నా కొడుకు ఉన్నాడు, నా కొడుకు నేను ఫస్ట్ నుంచి చేస్తాను అంటావు కదా. చూడండి, ఈవిడ దగ్గరికి ఎందుకు పంపించాడంటే, ఒకటి ఈవిడ దేవుడి మాట వినే రకం అన్నమాట. దేవుడి మాట వినే రకం. ఈరోజు యేసయ్య మాట ఎంతమంది వింటారో? వినే రకం ఉండే దగ్గరికే దేవుడు మాట్లాడతారు. వినడానికి మనసుండే వారితోనే దేవుడు మాట్లాడతాడు. రెండో రకం ఏంటో తెలిసి వీడిలో ఇచ్చే రకం. దేవుడు ఏదో అడిగితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. నువ్వు ఉన్నావా? వినడం వరకైతే ఓకే కానీ ఏమండి మా ఇంట్లో లేని తనకు మాలేని ధర్మం మా చెప్పండి, మాకు లేకుండా ఇచ్చేయాలా అని అంటాం. నిజం చూడండి, ఇచ్చేయాల. మూడవది ఏంటో తెలుసా? మూడవది అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఏమండి, నిరీక్షించే రకం. ఆవిడ 3 క్వాలిటీలు కనబడుతున్నాయి. ఒకటి దేవుడి మాటకి లోబడే రకం. రెండవది దేవుని కొరకు త్యాగం చేసే రకం. మూడవది దేవుడు ఇస్తాడనే ధైర్యం కలిగిన రకం. నా దేవుడు నాకు ఇస్తాడు. మాట అన్నాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇది నీలో కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మార్చి నెలలో నీ ఇంట్లో కార్యం జరగాలంటే ఈ 3 నీ జీవితంలో ఉండాలి. సహోదరి సహోదరుడా, ఈ 3 నీ జీవితంలో ఉండాలి. మొదట ఏంటో తెలుసు? మన మనసు ఏంటండి? లోబడేది. రెండవది సమర్పించేది. మూడవది దేవుని యందు ధైర్యం కలిగేది. 3 విషయాలు అక్కడ. ఒకటి లోబడ్డం, రెండవది సమర్పించడం, మూడవది దేవుని యందే ధైర్యం కలిగి ఉంటాడు. ఆమేన్. కాబట్టి ఏం చేసింది? ధైర్యంగా తీసుకొచ్చి ఇచ్చేసింది. ఏమి నమ్మిందో తెలుసా? దైవజనుడు చెప్పిన మాట నమ్మింది. ఏంటది? ఈ తరువాత ఈ భూమి మీద వర్షం కురిసినంత వరకు నీ తొట్టులో పిండి అయిపోదు, నీ గుడ్డులో చమురు అయిపోదు అన్నాడు. అది ఎప్పుడైతే నమ్మిందో అలాగే జరిగింది. చూద్దాం ఒకసారి, చూడండి. 15వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు,
అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించి వచ్చింది. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుట్టిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవుడు ఏ మాట ఏప్రిల్ 8 నెలలు చెప్పాడు అదే నీ ఇంట్లో జరగబోతుంది. అదే నీ ఇంట్లో జరగబోతుంది. దేవుడు చెప్పిందే జరగబోతుంది. దేవుడు చెప్పిందే జరగబోతుంది. దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం ఈ సంవత్సరం నెరవేరబోతుంది. ఈ నెల ఏ వాగ్దానం ఇచ్చాడో అది నెరవేరబోతుంది. అదే నీ జీవితంలో జరగబోతుంది. అక్కడ ఏలియాతో దేవుడు ఏలేదు ఆ సారేపతి వివరాలకు ఏం చెప్పాడో ఆవిడ ఎప్పుడైతే లోబడిందో అదే జరిగింది. అక్కడ అదే జరిగింది. ఈరోజు నీ ఇంట్లో అదే జరగబోతుంది తల్లి. నీ కుటుంబంలో అదే జరగబోతుంది. నీకు ఈ నెలలో ఏ వాగ్దానం ఇచ్చాడో, మార్చి నెల వరకు దేవుడు ఏ మాట్లాడాడో, ఈ రోజు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో అదే జరగబోతుంది. అదే జరగబోతుంది. అక్షరాలు అలాగే జరగబోతుంది. అదే జరగబోతుంది. అక్షరాలు అలాగే జరగబోతుంది. ఆమేన్. అలాగే జరగబోతుంది. అలాగే జరగబోతుంది. అలాగే అదే దేవుడు సేవకుడు ఏం చెప్పాడో అదే జరిగింది. ఎలా చెప్పాడో అలాగే జరిగింది. చూడండి అక్కడ ఎలా చెప్పాడు. 14 వచనం చూడండి. భూమి మీద వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని సెలవిచ్చాడు. మొదట ఏం చెప్పాడు? భూమి మీద వర్షం కురిపించినంత వరకు తొట్టిలో పిండి బుడ్డిలో చవురు అయిపోదని చెప్పాడు. తర్వాత అది ఎలా నెరవేరింది చూడండి. ఏంటి చూడండి. 15 వచ్చింది. 16 వచ్చిన యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అంటే అక్కడ ఎలా చెప్పాడో అలాగే జరిగింది. నీ జీవితంలో ఎలా చెప్తున్నాడు అలాగే జరుగుతాడు. నీ వివాహాన్ని ఎలా చేయాలనుకుంటాడు అలాగే చేస్తాడు. నీ ఇల్లు ఎలా కట్టాలనుకుంటాడు అలాగే కడతాడు. నీ జీవితం ఎలా ఉంచాలనుకుంటాడు అలాగే ఉంచుతాడు. నీకు ఎలాంటి కారు ఇవ్వాలనుకుంటున్నాడు అలాగే అలాంటి చేస్తాడు. నువ్వు ఎలాంటి చక్రం 4 చక్రాలు అడుగుతున్నావు కదా అలాంటిదే నీకు ఇస్తాడు. అలాంటి వాహనాన్ని ఇవ్వబోతున్నాడు. 2 చక్రాలు అడుగుతున్నావు కదా ఆ 2 చక్రాలు ఎలాంటిది కావాలో అలాంటిది ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. ఏప్రిల్ నెలలో నీకు మంచి వాహనం దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నీకు ఎలాంటి ఇల్లు ఇవ్వాలనుకుంటున్నాడో అలాంటిది ఇస్తాడు. ఎలాంటి ఇల్లు కోరుకుంటున్నావు అలాంటిది అలాగే నీ ఇల్లు కట్టిస్తాడు. దేవుడు కోరుకున్న రీతిగా నీ ఇల్లు కట్టిస్తాడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నీ పేద్దాన్ని నాకెవరు సపోర్ట్ లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. అక్కడ పేద విధవరాలే, ఆవిడ దగ్గర రూపాయలేమి లేవు కానీ ఆవిడ కొన్న గుణం మంచిది. ఆ 3 గుణాలు ఏంటి? మొదటి గుణం ఏంటమ్మా? లోబడే గుణం. ఏంటట? దేవుడు ఏ వాగ్దానం చెప్పాడో ఆ వాగ్దానానికి లోబడితే చూస్తావు కార్యం. దేవుడు చెప్పిన వాగ్దానానికి లోబడితే నువ్వు కార్యం చూస్తావు. నీకు నువ్వు చూసుకుంటే కార్యాలు జరగవు. నా దగ్గర రూపాయలు లేదే పాకెట్లు అంటే కార్యం జరగదు. దేవుడిని చూస్తే కార్యం జరుగుతుంది. మీకు చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తున్నాను పిల్ల, మరొకసారి చెప్తున్నాను. నిజంగా దేవుడు ఉండడానికి గృహం ఇస్తానన్నాడు. నాకు ఇస్తానన్నాడు. నేను గృహం ఇవ్వాలంటే కనీసం మన చేతిలో కొంత డబ్బైనా ఉండాలి. కానీ నా దగ్గర ఏం లేవు. ఎలాగిస్తాడు అని అనుకునే లోపు ఒక బ్రదర్ వచ్చారు, క్రిస్టియన్. నా బ్రదర్ అయ్యగారు ఒక దగ్గర ఇల్లు ఉంది తీసుకుంటారా అన్నారు. ఇల్లుకి ఉంది తీసుకుంటామండి ఎంత అంటున్నాడు. ఏం లేదు అయ్యగారు, ఒక 80 లక్షలు 90 లక్షలు అవుద్ది అంతేనా. నాకు ఎంత జీతం అనుకుంటున్నాను అని. నీకు బోల్డ్ ఉంది కదండి అన్నది. నాయన అద్దెకి సరిపోద్ది, అద్దె కట్టేసరికి నా డబ్బులు సరిపోతుంది నా దగ్గర లేదయ్య గారు, మీరు ఒకసారి అడిగేయండి అన్న. నేను చర్చి కరువు చూస్తున్నానయ్యా, ఇల్లు కరువు చూడట్లేదు అన్న. మరి దేవుడికి ఒక స్వాస్థ్యం కావాలి కదా, మీకు ఇవ్వాలి కదా అనేస్తాడంటే సరే అనుకుని ఇల్లు చూడడానికి వెళ్ళా. ఇల్లు చూస్తే ఎలాగానో ఆయన 90 లక్షలు చెప్పాడు.
90 లక్షలు చెప్పాడు. 90,000 కూడా పాకెట్లో లేవు, 90 లక్షలు చెప్పాడు. ప్రభువా, అదేదో అంటారు కదా, డూబు డాబే కానీ డొక్కులు ఉప్పు లేదు. డూబు డాబే, డొక్కులో ఉప్పు లేదు. సరే ఎలాగని దేవుడు అన్నాడు, తప్పకుండా నీకు ఒక స్వాస్థ్యాన్ని పిల్లలకు ఇస్తానయ్యా అన్నాడు. ఇంకా ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తుంటే ఆయన అన్నాడు, మీరు మాకు రూపాయి కూడా ఇవ్వవసరం లేదండి, ఎప్పుడు డబ్బులు కలిగితే అప్పుడే మీరు ఇచ్చేటట్టు ఇల్లు మాట్లాడుకుందాం అన్నాడు. ఆయన ఫారెన్లో ఉంటారు, మాకు ఇల్లు అమ్మిన ఆయన ఫెర్నాండెస్ ఆయన పేరు కూడా, ఆయన క్రిస్టియనే. తీసుకెళ్ళిన ఆయన క్రిస్టియనే, ఇల్లు ఇచ్చిన ఆయన కూడా క్రిస్టియనే, కానీ ఫారెన్లో ఉంటాడు. ఈయన కొంచెం అటు ఇటు దమ్ములు అవుతుంటాడు, మంది వేస్తుంటాడు. అలా ఆవిడ ఒకటి ఉంది, ఆవిడ మాట్లాడింది ఫోన్లో. పాస్టర్ గారు తెలుగు కొంచెం వచ్చి తెలుగు మాట్లాడింది అన్న. ఫోన్లో మాట్లాడి, దుబాయ్లో ఉంటారన్న, మాట్లాడి పాస్టర్ గారితో నాతో మాట్లాడి, పాస్టర్ గారు అటు ఇటు అయినా మీకే ఇస్తాను ఇల్లు అన్నది ఆవిడ. మీకే ఇస్తాం ఇల్లు, చాలా మంది వచ్చారు కానీ ఇవ్వము, ఎందుకంటే మీరు దేవుని సేవకులు, ఎంతైనా మీకే ఇస్తాం అని ఆవిడ ఇస్తాను ఇల్లు. కానీ బ్యాంకోడు, ఏ బ్యాంకోడు నాకు అప్పు ఇవ్వట్లేదు. ఎందుకు ఎవరంటే పాస్టర్ గారికి, పోలీస్కి, పాస్టర్కి, లాయర్లకి అప్పు ఇవ్వరు. అండి ఎప్పుడైనా మీరు వెళ్ళిపోగలరు, పోలీసు ఉద్యోగం చేసి, లాయర్ ఉద్యోగం చేసి బ్యాంక్కి వెళ్తే ₹1 ఎవడివ్వదు. పాస్టర్లకు అసలు ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళకి స్థిరమైనది ఏది ఉండదు. మరి ఎక్కడి నుండి తెస్తాను, ఏం చేయాలా ప్రభు అని అడిగితే, అప్పుడు దేవుడు గొప్ప అద్భుత కార్యం, ఎంత అద్భుతమైన కార్యం అంటే, వాళ్ళ నుండి ఫోన్ వచ్చింది. 1 సంవత్సరం ఆపేశారండి. అది సంవత్సరం వరకు కూడా అలాగే ఏం చేశారు, హోల్డ్లో పెట్టేశారు. ఎంతో మంది వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఆవిడ మాత్రం ఒక మాట అన్నది, సేవకులుగా మీకే మా ఇల్లు ఇస్తాం, ఇంకెవరికి మేము ఇవ్వం అని హోల్డ్లో పెట్టేసాం సంవత్సరం. ఆ సంవత్సరంలోపు నా కొడుకు ఉద్యోగం వచ్చింది. నా కొడుకు ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో బ్యాంక్ వాడు ఏం చేశాడు, లోన్ శాంక్షన్ చేశాడు. 1 కోటి ఇచ్చాడు నా కొడుక్కి, 1 కోటి రూపాయలు దాని మీద ఇచ్చాడు దేవుడు. చాలా మంది అనుకున్నారు మా పాస్టర్ గారు మా చర్చికి ఇచ్చిన డబ్బులు కొడుకు పెట్టిస్తాడని. ఎప్పుడు అలా తప్పుడు ఆలోచించదండి. దేవుని సొమ్ము దేవుందే, దేని సొమ్ము దానిదేనే. నాకు సేవకుడు దేనికి లేకపోతే ఇల్లు లేదండి. చర్చి సొమ్ము ఇప్పుడు ఖర్చు పెట్టవలసిన పని అవసరం లేదు. చాలా మంది అనుకున్నారు, బయటికి కొంతమంది అన్నారు, కొంతమంది అనుకోలేకపోయారు. అని చెప్పి మీకు అందరికీ క్లారిఫై చేస్తున్నాను. ఈ ఇల్లు నా కొడుకు యొక్క కష్టార్జితం, స్వాస్యం. నా కొడుక్కి దేవుడిచ్చిన ఉద్యోగమును బట్టి ఆ యొక్క ఇచ్చాడు. ఇప్పుడు నెలకి 80,000 కడుతున్నాడు. దానికి నెలకి 80,000 ఇంట్రెస్ట్, ప్రతి నెల 80,000, 25 సంవత్సరాలు కట్టాలి, 80 లక్షలు. నిజం. తండ్రిగా నా పేరు రాశాడు అంతే. ఎందుకంటే ఎవరో ఒకరు ఏముండాలా. ఇప్పుడు ఏం చేశాడంటే నన్ను, మా ఆవిడ్ని, ఆయన ముగ్గురిని యాడ్ చేశారు బ్యాంక్ వాడు. నిజం. చర్చికి అంత సొమ్ము ఇచ్చారండి. అందరు తిప్పి కొడితే 3 లక్షలు 4 లక్షలు లేదు. అది కూడా బయటనే ఉన్నాయి. నా దగ్గర చర్చి సొమ్ము ఎప్పుడు ఉంచుతాను. చర్చికి ఏది ఇచ్చినా, ఏ కార్యక్రమానికి ఇచ్చినా అది ఆ కార్యక్రమం కొరకే ఉపయోగిస్తాం. ఒకవేళ చర్చికే సొమ్ము ఉంటేసరికి 3 కోట్లు ఇక్కడ వచ్చిందండి, దానికి ఆల్రెడీ 50 లక్షలు ఇచ్చి కొనేద్దాం. 50 లక్షల చేతిలో ఉంటే ఆడు నాకు అప్పు ఇవ్వడు, చర్చ్ తరఫున కూడా అప్పు ఇవ్వడు.
ఎవరైనా షూరిటీ ఉండాలి, గవర్నమెంట్ జాబ్ వాళ్ళు కావాలి, ఉంటే గాని మనకు ఆ ప్లేస్ 3 కోట్లది రాదండి. 50 లక్షలు అడిగారు, 50 లక్షల స్పాట్లు అడిగారు. ఇక్కడ కూడా వెనకన మన వెనక వీధిలోనే 3 కోట్లు మన మేడం ఉషశ్రీ గారు ముందు క్యాష్ అడిగారు. నాకు క్యాష్ లేదమ్మా, క్యాష్ లేదు, బ్యాంక్ కోడ్ ఇస్తే ఇస్తాను. సారీ పాస్టర్ గారు ఇవ్వలేదు, క్యాష్ లేకపోతే ఇవ్వలేదు, బ్యాంక్ కోడ్ అంతే ఇవ్వదు. కాబట్టి 50 లక్షలే నా చేతిలో ఉంటే ఈసారి చర్చ్ ప్లేస్ ఎప్పుడో వచ్చేసి, అయినా దేవుడు ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇస్తాడు. ప్రతి విషయంలో దేవుడు ఏం చెప్పాడో అదే జరుగుతాడు. ఆ జరగడానికి ఏదో ఒక విధంగా మనకు డోర్లు ఓపెన్ చేస్తాడు, ఖచ్చితంగా ఓపెన్ చేస్తాడు. నీకు ఇస్తానన్న దేవుడు తప్పకుండా ఇవ్వతాను. తెలుసా పిల్లలు, దాని గురించి నాకున్నటువంటి కారు అమ్మేశాను, నాకున్నటువంటి బైక్ అమ్మేశాను. ఎందుకంటే నా ఆస్తి కొరకు నేను అమ్మేస్తున్నాను. చాలా మంది ఈరోజు మీటింగ్కి వెళ్ళినప్పుడు అంటే కారు కూడా లేదా పాస్టర్ గారు అంటే లేదు, బైక్ కూడా లేదంటే లేదు. ఎందుకో తెలుసా, అది నాకు సొంతం కాబట్టి నేను చేసుకోలేదు. ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన మీలోకి రానివ్వకండి, ఎందుకంటే దాన్ని బట్టి మీరు పాపం చేసిన వారు అవుతారు. దేవుడి సొమ్ము దేవుడిదే, మనుషుల సొమ్ము కైసరిది, దేవునికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నెలలో దేవుడు నీకు ఏ మాట ఇచ్చాడో అది నెరవేరబోతుంది. ఆమేన్. ఏమేమి చెప్పాడో అదే అక్కడ కనబడింది. ఇక్కడ సారేపతి విధురాలతో గుడ్డులో తొట్టిలో పిండి అయిపోదు, గుడ్డులో చవురు ఏమండి. అక్కడ 2 విషయాలు చెప్పారు చూడండి. తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్డులో చమురు అయిపోదు. ఎప్పుడు వరకయ్యా అంటే నువ్వు నాతో జీవించినంత కాలం, దేవుడితో నువ్వు ఉన్నంత వరకు నీకు సమృద్ధి అయిన దేవుడే. ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, నువ్వు ప్రభువుతో ఉన్నంత వరకు సమృద్ధి అయిన దేవుళ్ళే, సమృద్ధి అయిన దేవుళ్ళే ప్రియుల. దేవుడితో నువ్వు ఉన్నంత వరకు సమృద్ధి అయిన దేవుళ్ళే. దేవుడితో నువ్వు ఎంతవరకు ఉంటావో అక్కడ లేనట్టే కనబడుతుంది, కానీ ఆ సమయానికి దేవుడు ఇచ్చేస్తాడు. ఈ పూటకి గంజి లేనట్టే ఉంటది, కానీ వచ్చేసరికి బిర్యానీ డిష్లు వస్తాయి నీ ఇంటి ముందు. ఏమంటే వండుకోక ఏమి లేనట్టే ఉంటది, ఏం కూర వండాలో అని ఆలోచిస్తావు, కానీ భోజనం దగ్గర కూర్చునేసరికి రకరకాల కూరలు వచ్చేస్తాయి. ఇది సత్యం, ఇది సత్యం. మీరు కూడా అనుభవిస్తున్నారు, చాలాసార్లు మీరు కూడా అనుభవించారు. కానీ ఈ నెలలో కూడా దేవుడు చెప్తున్నాడు, మరలా మీకు సేవకుడు గారు ఏం పలికాడో అదే జరిగించాడు. ఈరోజు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో అదే. అంత గొప్ప కార్యం జరగడానికి ఏది అడిగాడు? చిన్న అప్పము అంత గొప్ప కార్యాన్ని చేసింది. ఈరోజు నీ చిన్న విశ్వాసము గొప్ప కార్యాలు చేయబోతుంది. నీకు చిన్న విశ్వాసం ఉంచు. ఎంత చిన్న విశ్వాసం. అలాగే బైబిల్లో చాలా ఉన్నాయి. చిన్న మేఘము పెద్ద వర్షాన్ని కురిపించి, చిన్న మేఘము అదే రాజుల గ్రంథంలో అదే ఏలే భక్తుడి ద్వారా చిన్న మేఘము పెద్ద వర్షం కురిపించింది. ఏంటి? చిన్న చేపలు 5,000 మందికి ఆహారాన్ని పెట్టారు. చిన్న 5 చేపలు, చిన్న 2 చేపలు, చిన్న దోణి పగిలిపోయేటట్టు ఆశీర్వాదాలు కుమ్మరించింది. నీలో చిన్న విశ్వాసం కావాలి, పెద్ద విశ్వాసం దేవుడు. చిన్న విశ్వాసం. రెడీయా పొందుకోవడం. లేచి నిలబడం. 9 అయిపోయింది. 9 గంటలకే ముగించబడుతుంది. ఎవరొచ్చినా మొదటి ఆరాధనకి 7 నుంచి 9లో 9 గంటలకు ముగించబడుతుంది. 9 గంటలకు ఎవరైనా డ్యూటీలు ఉన్నప్పుడు వెళ్ళిపోవచ్చు, బల్లారాధన కొండాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు, మీ ఇష్టం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీతో ఏం చెప్పాడో జరగబోతుంది. దేవుడు ఏది వాగ్దానం ఇచ్చాడో అదే నెరవేరబోతుంది.
యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం, కృపగల దేవుడానికి స్తోత్రం, జాలిగల దేవుడా. రెండు చేతులు పైకెత్తి ఈ రోజు నీకు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చారు అది నెరవేరబోతుంది, అది నెరవేరబోతుంది, నెరవేరబోతుంది, నెరవేరబోతుంది. దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేరబోతుంది, నెరవేరబోతుంది. రెండు చేతులు పైకెత్తి ప్రభు నడు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప చేర స్థితిలో ఉన్నాం, ఎవరు లేరని మానుకుంటున్నాం, ఇంకా చావేమో శరణం అనుకుంటున్నాం. ఇదిగో ఆదరించడానికి ప్రేమించి నీకు ఆదరించమని నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ ఆస్తి, నీ వేస్తాడు అంత దేవుడు దీవించడానికి నీ దగ్గర తెలుసుకోవాలి, నీ దగ్గర తెలుసుకోవాలి. ఇదిగో నీ దగ్గర వచ్చి నీ తల్లి తెలుసుకునేవాడు, నీకు సహాయం చేసుకునేవాడు. ఎలాంటి విధానం అనుకుంటున్నాడు అలాంటి వాడికి చేయబోతున్నాడు, అలాంటి వాడికి కుటుంబం చేయబోతుంది, నీ జీవితంలో జరగబోతుంది, అలాంటి పరిస్థితి చేయబోతుంది. నీకు అలాంటి స్వస్థతి, అలాంటి స్వస్థతి. రెండు చేతులు ఆకాశం పెట్టదు, దేవా నాకు ఇది కావాలి అన్నట్టు ఏ విషయాన్ని పంపించు. చాలా మంది ఆశ్రయించబడ్డాడు. ఎత్తిన ప్రతి హస్తాను, ఎత్తిన ప్రతి హస్తాను నేను వాటి నిమిత్తం రాకపోతున్నాను. పరలోకం నుండి దేవుడు యొక్క శక్తి ఆ సారేపతి దగ్గర పంపించినట్టుగా ఈరోజు నీ పైకి కూడా పంపిస్తున్నారు. నీ పైకి కూడా దిగి వస్తుంది, పరలోకం నుండి దిగి వస్తుంది. అలా ప్రార్థన చేస్తుంది మన మంచి కాలేజీ